మీ పిల్లలు ఫారెన్లో చదవాలనేది మీ కల? మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రవచనకర్త, ప్రజ్ఞారత్న బిరుదాంకితులు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఆయన్ని అడిగి ఆధ్యాత్మిక బాటలో, ప్రగతిలో అమరవాది అనుభవాల గురించి తెలుసుకుందాం. నమస్తే. చాలా సంతోషం నాన్న. గురుగారు, మొదట కార్యక్రమాన్ని ఒక చక్కటి శ్లోకంతో. తప్పకుండా నాన్న. శ్రీల సొబగుగాంచు చెల్వారు ధరణిలో, ఎవని కరుణ సిద్ధులెసగుచుండు, అటిదే ఉదలచి అత్యంతునాత్మలో, విఘ్నరాజు గొలువ విఘ్నమున్నే, వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే, జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ, వెంకటాద్రి సంస్థానో బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. చాలా సంతోషం నాన్న. ఈ ఐ డ్రీమ్ ఛానల్ అంటేనే చాలా గొప్ప విశేషం దాగి ఉన్నది. ఐ అన్నటువంటిది ఆత్మ చక్షు, ఆత్మ కన్ను. డ్రీమ్ అనగానే అందులో ఉన్నటువంటి ఆలోచన తరంగాలు. కాబట్టి ఈనాడు ఇటువంటి గొప్పనైనటువంటి ఆత్మ చక్షు సంబంధమైనటువంటి ఆధ్యాత్మిక ప్రబోధంగా ఈ ఐ డ్రీమ్ ఛానల్ అద్భుతమైన సులోచన తరంగాలతో ఆత్మ చక్షువుగా ఉన్నదా అనిపిస్తున్నది. ఈ సమయం అమరవాదిగా ఆరహము ఉన్నటువంటి ఈ ఐ డ్రీమ్ ఛానల్ విశేషాల్లో ఈరోజు ఈ ఆధ్యాత్మిక అనుభవాల గురించి నన్ను మాధుర్యమైన భావనలో ఈ మాధురి అడగడమే తేనెలొలుకు మాధుర్యంగా ఉన్నది. చాలా సంతోషం నాన్న. అడుగు ప్రశ్నలు. గురుగారు, అసలు ఆధ్యాత్మికత అలాగే మతం అంటే ఏంటి? అలాగే దానికి సంబంధించి ప్రతి మతానికి ఆధ్యాత్మిక భావన అనేది అలవడుతూ ఉంటుంది. ఒక్కొక్క మతానికి ఒక్కొక్క విధంగా ఆధ్యాత్మికత అనేది అలవడుతూ ఉంటుంది. మరి ఈ మతం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి? తప్పకుండా నాన్న. మతము అంటేనే అభిప్రాయం అని అర్థం. ఎవరికి సంబంధించినటువంటిది ఆ మతాభిప్రాయమే దాన్ని మతము అంటాం. ఇప్పుడు ఉదాహరణకి హిందువుల యొక్క తత్వమైనటువంటి భారతీయ తత్వశాస్త్రంలో మనకు చెప్పబడిన విశేషాల్లో మనకంటూ ఒక మార్గ నిర్దేశకమైనటువంటి గురువులు ఏర్పడ్డారు. నాడు కృతయుగము మొదలు ఋషీశ్వరులు ఏ విధంగా వేద సంబంధం, వేద అనగానే వేద అనేది తిప్పించేది దేవ ఉంటుంది. అందువల్ల వేద సంబంధమైన విషయాలకు నాడు కృత, త్రేత, ద్వాపర యుగాలు, కలియుగాలకు సంబంధంగా యుగ ధర్మంలో నాడు ఋషులు మనకు అందించినటువంటి బాటల్లో నేడు ఈ కలియుగంలో మనకు మత గురువులు ఏర్పడ్డారు. గురువు అంటే ఏంటి అర్థం? గకారం అన్నటువంటి అజ్ఞానాన్ని తొలగగొట్టి రకారం అనే జ్ఞాన జ్యోతిని చూపేవాడు అర్థం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటాం. అందువలన తల్లి 3వ నెలలో నాన్న ఇదిగోరా మీ నాన్నని తండ్రిని చూపిస్తుంది. తండ్రి 5వ సంవత్సరంలో గురువుని చూపిస్తాడు, విద్యాభ్యాసానికి మొదలైన బ్రహ్మచర్యాసనం. ఆ విధంగా గురువు దైవాన్ని చూపిస్తాడు. అందువల్ల అటువంటి గొప్పనైనటువంటి విధంగా మన మత సంబంధమైన విషయాల్లో మీరు అడిగిన ప్రశ్న చాలా గొప్పది నాన్న. నేడు మన హైందవ మత సంప్రదాయంగా భారతీయ తత్వశాస్త్రంలో మన హైందవ మత గురువులుగా క్రీస్తు శకము 788వ సంవత్సరం నుండి 820వ సంవత్సరం వరకు 32 సంవత్సరాలు సాక్షాత్తు పరమేశ్వరుడే మనకు ఆది శంకరుల అవతారంగా పుట్టాడు.
శంకర అనగానే శుభములు చేకూర్చువాడు. అటువంటి శంకరాచార్యుల వారు హైందవ మతంలో కాలడిలో పుట్టారు, చివరికి కేదారినాథ్లో సమాధి అయ్యారు. ఈ 32 సంవత్సరాల్లో తాను ఈ విధమైనటువంటి మత ఆచార్యులుగా మన హైందవ మతాన్ని అద్వైత మతంగా ఏర్పరిచారు. నా ద్వైత యస్య సహ ఇది అద్వైతం. అంటే ద్వైతం అంటే 2, ద్వైతము కానిదంటే జీవుడు పరమాత్మ ఒకటే అన్నటువంటి భావ సిద్ధాంతంలో చెప్పబడిందే అద్వైత మతం. దీనికి ఆది శంకరులు మనకు అందించినటువంటి బాటలో ఏర్పడినటువంటిదే మతం. అది హైందవ మతములో మొదటగా చెప్పబడిన అద్వైత మతం. అలాగే మధ్వ ఆచార్యుల వారు ద్వైత మతాన్ని పెట్టారు. అనగా జీవుడు వేరు పరమాత్మ వేరు అన్నటువంటి విధంగా ఏర్పడిదే మధ్వ సంప్రదాయం అంటారు. ఆ మధ్వ సంప్రదాయంలో వచ్చిన వారే రాఘవేంద్ర స్వామి మొదలైన వారు. అలాగే విశిష్టాద్వైతం అన్నటువంటి సిద్ధాంతంలో వచ్చిన వారే 11వ శతాబ్దంలో రామానుజుల వారు. ఆయనే సాక్షాత్తు రాముడికి అనుజుడు, అంటే లక్ష్మణుడి యొక్క అంశగా చెప్తారు. అంటే లక్ష్మీ మూలకంగా ఆ యొక్క శ్రీమన్నారాయణను చేరాలన్నట్లుగా విశిష్ట అద్వైతంగా నా ద్వైత యస్య సహ అన్నట్టుగా చెప్పబడినటువంటిది. ఇవన్నీ కూడా మన మతాలకు సంబంధించింది. ఈ విధంగా మన హైందవ మత సిద్ధాంతకర్తలుగా ఉన్నారు. అలాగే మనం ఏ జాతి తీసుకున్నా, క్రైస్తవ మతాన్ని తీసుకున్నా, క్రీస్తు వారు అందించిన మార్గం అదే. నదులన్నీ వేరైనా చేరేది సముద్రాన్ని కొట్టే. అదేవిధంగా పశువుల వన్యలు వేరైనా పాలు ఒక్కటే. నదులు వేరైనా చేరేది సముద్రమే. పుష్పాలు వేరైనా పూజ ఒక్కటే. అందరి యొక్క గమ్యము కూడా ఆ ఆత్మలో ఉన్న పరమాత్మను చేరుకోవడమే. అందువలన ఏది ఏమైనా సరే మన హృదయ జ్యోతిలో, ఆ ఆత్మజ్యోతిలోనే పరంజ్యోతిలో ఈ ఆత్మకు ఉన్నది కాబట్టి ఈ శరీరానికి చావు ఉన్నది, కానీ ఆత్మకు చావు లేదనే సిద్ధాంతం చేత ఏ మతకర్తలైనా సరే ఇప్పుడు జరుగుతున్న ఆధ్యాత్మిక సమ్మేళనం ఖానా ఆశ్రమం ఉన్నది, సహజ మార్గ రాజయోగ సిద్ధాంతం. అందులో జరిగేటువంటి ఈ 4 రోజుల కార్యక్రమంలో అనుకోకుండా మనం ఈవేళ ఇలాంటి ఒక గొప్పనైన విషయాన్ని చర్చించుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో నేను 36 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక ప్రగతిలో సహజ మార్గ రాజయోగ సిద్ధాంతాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. కాబట్టి ఆ విధంగా మీరు అడిగిన ప్రశ్న మతము యొక్క అభిప్రాయాన్ని చెప్పాను. దాని వేర్ రిలీజియస్ ఎండ్స్ దేర్ స్పిరిచువల్ స్టార్ట్స్. మతము ఎక్కడ అంతమైతే ఆధ్యాత్మికం అక్కడ ప్రారంభమవుతుంది. ఏ విధంగా ఒక పాలును శుభ్రంగా కాచేటప్పుడు పాలల్లో ఉన్నటువంటి నీటి భాగం అంతా పోయి అసలైనటువంటి పాలు ఎలా మిగులుతాయో అలా మిగిలినటువంటిదే ఆత్మ సంబంధమైన జ్ఞాన భాగమే ఆధ్యాత్మికం. అందువల్ల మతములు వేరైనా భాషలు వేరైనా భావం ఒక్కటే. అలాగా భావాలు వేరైనా అందరి మతాల్లో ఉన్న అంతరార్థం ఆత్మతత్వం ఒకటే. కాబట్టి ఇదంతా మన భారతీయ తత్వశాస్త్రంగా, భారతీయతను ఉద్దేశంగా ప్రస్తుత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వారు ఇలాంటి గొప్పనైనటువంటి ఒక సమ్మేళనం నిన్నటి నుంచి 17వ తేదీ వరకు 14, 15, 17 ఈ 4 రోజులు పెట్టడంలో కూడా ఆంతర్యం భిన్నత్వంలో ఏకత్వంగా, వసుధైక కుటుంబంగా, మనం భిన్న జాతులున్నా, భిన్న మతాలున్నా, భిన్న కులాలున్నా అంతా ఒకటే, అందరిలో పారేది రక్తం ఒక్కటే అన్నట్లుగా భిన్నత్వంలో ఏకత్వంగా వసుధైక కుటుంబంగా ఇప్పుడు చెప్పేటువంటి ఈ ఆధ్యాత్మిక సిద్ధాంతమే మతము. ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే SLC అనుకుంటే ఇది BA MA లాంటిది. అంటే కానీ మతం లేకుండా ఆధ్యాత్మికానికి రాలేము. మనం ఎప్పుడూ కూడా మతానికి విరుద్ధం కాదు, మతము తర్వాత వచ్చింది. SLCలు కాకుండా మనం BA MA పోలేము. ఆ విధంగానే మతము యొక్క నెక్స్ట్ స్టేజే ఆధ్యాత్మికత. కాబట్టి ఇప్పుడు ఈ మతానికి ఆధ్యాత్మికతకి అంటే మతం చెప్పేది ఆధ్యాత్మిక, అంటే మతం చెప్పే బోధన ఆధ్యాత్మికత అది పునాది అవుతుంది. మతము చెప్పేటువంటి బోధన
ఆధ్యాత్మికం అవుతుంది. ఏంటంటే మతం ఏం చెప్తుంది, వారి వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఒక సామాన్యమైన వాడు ప్రశాంతత కోసం నువ్వు గుడికి వెళ్ళు నాన్న, భగవంతుని ఒక అర్చావతారంలో కొలుస్తామని మన హైందవులు చెప్తాం. ముస్లింలు ఏం చెప్తారు, వారి యొక్క దర్గాకి వెళ్ళి శుక్రవారాల పూట ఎప్పుడు అనుకుంటే అప్పుడు ప్రార్థన చేయమంటారు. యేసుక్రీస్తు కూడా వారి చర్చికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగించి ప్రార్థన చేయమంటారు. అంటే వారు కూడా గురువు లేని విద్య గుడ్డి విద్య కాబట్టి ఒక గురువులుగా మనకు మత గురువులు ఏ విధంగా శంకరాచార్యులు వారు ఉన్నారో, క్రైస్తవులకి వారి గురువు క్రిస్టియన్ ఉన్నారు క్రైస్తు, అలాగే ముస్లిమ్స్ కూడా వారి గురువు ఉన్నాడు. అంటే భిన్న మతముల వారి అభిప్రాయం ఒకటే, ఖురాన్లో చెప్పే భావం ఒకటే, యేసుక్రీస్తు చెప్పేది ఒకటే, మన హిందువు చెప్పేది ఒకటే, అన్నిటిలోనూ ఉన్నది ఆనందం ఒక్కటే. అదే సచ్చితానందం, అదే పరమానందం, అది ఆధ్యాత్మికకు పునాది అవుతుంది. కాబట్టి ఆధ్యాత్మికం మతానికి వేరు కాదు. ఆధ్యాత్మికం అనేది మతం అనేది ఒక ఇంటికి ఫౌండేషన్ లాంటిది. ఈ ఫౌండేషన్ పైన కట్టబడినటువంటి మేడలాగా అందులో ఉన్నటువంటి నివసించే హృదయము అనేటువంటి దేవాలయములో నివసించినటువంటి నీ ఆత్మను మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం, ఈ మనస్సే కారణం ఈ ఐహిక బంధానికైనా ఆ ఆముష్మికానికైనా. అందువల్ల ఈ ఐహికమైనటువంటి కామక్రోధ లోభ మదమాశ్చర్యములని ఈ అరిషడ్ వర్గాల్లో మనిషి కొట్టు మిట్టాడుతూ ఎప్పుడూ కూడా అన్ని రోజులు మనవి కాదు, అందరూ మనవాళ్ళు కాదన్నట్లు, సముద్రాన్ని అలలొదలవు మనిషిని కలదలొదన్నట్టు ఈ ఐహికమైనటువంటి ఈ ఆశ అనేటువంటి పాశములో ఈ మాయలో తగులుకున్న మనము, పిచ్చివాడ నీలో ఉన్న ఆత్మను చూసుకోరా, ఎక్కడో పోక్కర్లేదు అన్నటువంటి విధంగా ఆ యొక్క ఆత్మజ్ఞానానికి ఒక గురువు సమ్మతంగా ధ్యాన ధారణ సమాధి స్థితిలో ఒక ధ్యాన ప్రక్రియలో గురువు అనుకూలంగా ఇప్పుడు సహజ మార్గ రాజయోగంలో నేను అభ్యసిస్తున్నానంటే ఒక ప్రేయర్ అనేది ఉన్నది. దాంట్లో ధ్యాన ప్రక్రియ చాలా అవసరం. సాయంకాలం అయితే మనసు ఎక్కడెక్కడ విధాలుగా ఏ విధంగా ఒక షర్టు మనం మలినమైపోతే ఎలా ఉతుక్కుంటామో అలా మానసికమైన ఆందోళనతో మలినమైనటువంటి మనసుకి సాయంకాలం అయితే క్లీనింగ్ రూపంగా ఒకటి ఈ యొక్క సహజ మార్గ సిద్ధాంతంలో ఉంది. సహజ అంటేనే బై నేచర్ ఇట్ సెల్ఫ్, జా అంటే పుట్టుట. కాబట్టి ఈ విధంగా ఆధ్యాత్మికం వచ్చింది. దీన్ని చెప్పాలంటే ఒక మార్గంలో చాలా తక్కువ పరిధిలో